ఆర్వీఆర్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుత ఆశ్రమవాసి పూజ్యశ్రీ అసంగానందగిరి స్వామివారు భగవద్గీత సారాంశంలోని ముఖ్యమైన 3 అంశాల గురించి మనకు వివరించనున్నారు. వారి విశిష్టమైన భాషణం ఇప్పుడు మనం ఆస్వాదిద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, భగవద్గీత చదవడం వల్ల లేక వినటం వల్ల మనుషులు పవిత్రతను పొందేటువంటి 3 అంశాలను చెప్పగలరా? భగవంతుడు మనకి మానవ జన్మనిచ్చినందుకు ఈ జన్మని సార్థకం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలన్నమాట. ఎవరైనా ఒక మార్కెట్లో కానీ మాల్కి కానీ వెళ్ళి ఒక వస్తువును కొనాలంటే దాని మూల్యం చెల్లిస్తే కానీ ఆ వస్తువు లభించదన్నమాట. అలాగే మనం అనేక జన్మల్లో చేసుకున్నటువంటి పుణ్యకర్మల యొక్క సంస్కారాన్ని అంతటినీ కూడా భగవంతుడికి సమర్పిస్తే ఆయన ఆ పుణ్యాన్ని స్వీకరించి మనకి ఈ మానవ జన్మని ఇవ్వటం జరిగిందనమాట. ఇటువంటి మానవ జన్మ లభించినందుకు దీన్ని మనం పవిత్రం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఈ విధంగా మనుషుల యొక్క జీవనం పవిత్రం కావడానికి భగవంతుడు 3 రకాలైనటువంటి విషయాలను చెప్పారు. యజ్ఞో దానం తపశ్చైవ పావనాని మనీషినాం. యజ్ఞము, దానము, తపస్సు ఈ 3 కూడా మనుషుల్ని పవిత్రుల్ని చేస్తాయన్నమాట. యజ్ఞం అంటే సాత్విక దేవతలు రాముడు, శివుడు, కృష్ణుడు, వెంకటేశ్వర స్వామి, సరస్వతీదేవి, గణపతి ఇలా సాత్విక దేవతలకు సంబంధించినటువంటి యజ్ఞాలు అప్పుడప్పుడు చేసుకుంటూ ఉన్నట్లయితే ఆ దేవతల యొక్క అనుగ్రహంతో మనకి వర్షాలు కురుస్తూ ఉంటాయి, భూమి సస్యశ్యామలంగా అవుతుంది, సమస్త జీవరాశులు కూడా సుఖంగా, శాంతిగా, ఆనందంగా ఉంటాయన్నమాట. యజ్ఞాలంటే ఇప్పుడు సరస్వతి యజ్ఞం ఉంది, పిల్లలకి చక్కగా చదువు రావాలని చెప్పి సరస్వతీదేవి యొక్క యజ్ఞం చేస్తూ ఉంటారు. అలాగే భగవద్గీత యజ్ఞం ఉంటుంది. మరి భక్తి, జ్ఞాన, వైరాగ్యాలు ఇవన్నీ కూడా రావాలని ఆ భగవద్గీత హోమం చేస్తూ ఉంటారు. ఇట్లా ఈ విధంగా అప్పుడప్పుడు హోమాలు చేసుకోవడం వలన మరి మనకి చక్కగా శుభం కలుగుతుంది. ఆ తర్వాత రెండోది దానం. ప్రతి ఒక్కరు కూడా జీవనం సాగించడానికి కష్టపడి డబ్బులు సంపాదించుకుంటూ ఉంటారు. ఆ సంపాదించుకున్న దానిలో కొంత భాగాన్ని దైనందిన జీవితంలో ఖర్చు పెట్టుకోవడం, కొంత భాగాన్ని దాచిపెట్టుకున్నట్లయితే మరి వారి పిల్లలకి పెద్ద పెద్ద చదువులు చదివించాలన్నా, వారికి వివాహాలు చేయాలన్నా, ఇళ్ళు కట్టాలన్నా ఇటువంటి వారికి ఆ ధనం అంతా కూడా ఉపయోగపడుతుంది అన్నమాట. ఇక కొంత భాగాన్ని మన హిందూ ధర్మానికి అటు ఆశ్రమాలు, దేవాలయాలు మరి 2 కళ్ళ లాంటివి కాబట్టి అక్కడ జరిగేటటువంటి కార్యక్రమాలకి మన శక్తి కొలది సహాయం చేస్తూ ఉన్నట్లయితే మనం కష్టపడి సంపాదించినటువంటి డబ్బు సద్వినియోగపరుచుకున్న వాళ్ళం అవుతాం అన్నమాట. కాబట్టి ఈ విధంగా దానం అనేటువంటిది కూడా మానవులకి ముఖ్యమైనటువంటిది. పూర్వకాలంలో ఒక రైతు ఉండేవాడు, ఆయనకి కొద్దిగా పొలం ఉండేదన్నమాట. ఆ పొలంలో ఆయన ఆకుకూరలు, కూరగాయలు అవి పండిస్తూ ఉండేవాడు. తన పొలంలో పండినటువంటి తోటకూరనే ప్రతిరోజు కొద్దిగా ఇతరులకి అవసరం ఉన్నటువంటి వారికి దానం చేస్తూ భక్తి శ్రద్ధలతో దానం చేసి మిగిలిన దాన్ని అంతా తీసుకెళ్ళి మార్కెట్కి వెళ్ళి విక్రయం చేసి తన యొక్క జీవితాన్ని కొనసాగిస్తూ ఉండేవాడు. ఆయన చనిపోయిన తర్వాత మరుజన్మలో ఒక చక్రవర్తిగా జన్మించాడనమాట. సరే, ఆ చక్రవర్తి గారికి ఒకరోజు ఒక ఆలోచన కలిగింది. ఆలోచన కలిగి తన సభలో ఉన్నటువంటి పండితులందరినీ సమావేశపరిచి, నేను పూర్వజన్మలో ఏ ఏ పనులు చేయటం వలన ఈ జన్మలో నేను చక్రవర్తిని అయ్యానో తెలియజేసినట్లయితే నేను మీకు గొప్ప బహుమతి ఇస్తానని ఆయన ప్రకటన చేశాడనమాట. సరే, ఆ పండితుల్లో ఒక ఆయన లలిత అమ్మవారి ఉపాసకుడు ఉన్నారు. ఆయన ఇంటికి వెళ్ళి చక్కగా అమ్మవారిని బాగా తీవ్రంగా జపధ్యానాదులు చేయటం ఇవన్నీ చేయటం వలన అమ్మగారు సంతోషించి ఆయనకి పూర్వజన్మలో ఇతను సామాన్యమైన రైతుగా ఉన్నాడు, అయినప్పటికీ తనకు ఉన్న దానిలోనే భక్తి శ్రద్ధలతో కొద్దిగా దాన ధర్మాలు చేసుకున్నాడు, అందువలన ఈ జన్మలో ఆయన చక్రవర్తి జన్మించాడని ఆ అమ్మగారు ఆయనకి చెప్పడం. ఆ పండితుడు ఆ తర్వాత వెళ్ళి రాజుగారికి, ఆ చక్రవర్తి గారికి ఆ విషయాలన్నీ చెప్తాడనమాట. ఆయన సంతోషించి మరి ఆ పండితుడికి గొప్ప బహుమతి ఇచ్చి పంపించేసి, వారు ఇప్పుడు చక్రవర్తిగా ఉన్నారు కాబట్టి ఆయనకి తగినట్టుగా ఇంకా దాన ధర్మాలు చేసుకుంటూ గొప్పవాడై తరించిపోయాడనమాట. ఈ విధంగా దానం అనేటువంటిది మానవ జీవితంలో ఒక ముఖ్యమైనటువంటిది. ఆ తర్వాత తపస్సు అనగానే చాలామంది ఎక్కడో అడవికి, ఆశ్రమానికి వెళ్ళాలో, నదీ తీరానికో లేకపోతే కొండ శిఖరాలకు వెళ్ళాలని భావిస్తారు. అలా కాకుండా దయామయమైనటువంటి భగవంతుడు మనం ఎక్కడ ఉన్నవారికి అక్కడే చిన్న చిన్న దైనందిన జీవితంలోనే
మన జీవనం ద్వారానే చిన్న చిన్న పనులు చేసుకోవడం ద్వారానే పవిత్రులు కావడానికి 3 రకాలైనటువంటి తపస్సుల్ని చెప్పడం జరిగిందనమాట. అవి ఏంటంటే శారీరక తపస్సు, వాచక తపస్సు, మానసిక తపస్సు అంటారు. శారీరక తపస్సు అంటే శరీరం ద్వారా చేయబడేటటువంటి తపస్సుని శారీరక తపస్సు అంటారు. వాక్కు ద్వారా చేయబడేటటువంటి తపస్సుని వాచక తపస్సు అంటారు అన్నమాట. అలాగే మనస్సు ద్వారా చేసేటటువంటి తపస్సుని మానసిక తపస్సు అంటారు. ఈ మూడిటి గురించి క్లుప్తంగా తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా శారీరక తపస్సును గురించి తెలుసుకుందాము. దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచమార్జవం బ్రహ్మచర్యమహింసాచ శారీరం తప ఉచ్యతే. దేవ అంటే దేవతల్ని, సాత్విక దేవతల్ని పూజించటం, ఆ దేవతలకు సంబంధించినటువంటి బీజాక్షర సహితమైనటువంటి మంత్రాన్ని ఒక చక్కటి గురువు గారి దగ్గర ఉపదేశం పొంది మన ఇష్టదైవానికి సంబంధించినటువంటి బీజాక్షర సహిత మంత్రాన్ని గురువుగారి దగ్గర ఉపదేశం పొంది దాన్ని ఉదయం సాయంత్రం చక్కగా అనుష్ఠానం చేసుకోవడం. అలాగే గురువుగారు ఉపదేశం ఇచ్చినప్పుడు 2 రకాల మంత్రాలు చెప్తారన్నమాట. మూల మంత్రం ఒకటి చెప్తారు, ఆ తర్వాత సదా మంత్రం అని చెప్తారు. మూల మంత్రాన్ని చక్కగా ఉదయం ఒక 108 సార్లు, సాయంత్రం 108 సార్లు ఒక మాల జపం చేసుకోవడం, ఇంకా చేయగలిగితే ఎక్కువ చేసుకోవడం. సదా మంత్రం అని ఉంటుంది. సదా అంటే ఆల్వేస్, ఎల్లప్పుడూ అని అర్థం అన్నమాట. ఈ మంత్రాన్ని, ఈ సదా మంత్రాన్ని ఎప్పుడు సమయం ఉంటే అప్పుడు చెప్పుకుంటూ ఉండవచ్చు అన్నమాట. దానికి ఒక స్థల నియమం కానీ, అలాగే సమయ నియమం కానీ ఏది లేదు. ఎప్పుడైనా, ఎప్పుడు అవకాశం ఉంటే ఎక్కడైనా చేసుకుంటూ ఉండొచ్చు అన్నమాట. మన హిందూ ధర్మంలో అనేక మంది దేవతలు ఉన్నారు కాబట్టి మనకి ఎవరో ఒక దేవతని ఇష్టదైవంగా నిర్ణయించుకోవాలన్నమాట. ఇది కూడా ఎలా జరుగుతుందంటే పూర్వ జన్మల్లో మనం రాముని గురించి బాగా చక్కగా పూజలు, జపం, ధ్యానం అన్నీ చేసాం అనుకోండి. ఈ జన్మలో మనకి రాముడి మీద మనస్సు బాగా నిశ్చయంగా నిలకడగా ఉంటుందన్నమాట. పూర్వ జన్మల్లో శివుడి గురించి తపస్సు చేస్తుంటే ఈ జన్మలో కూడా మనకి శివుని యందు అభిరుచి కలుగుతుంది. పూర్వ జన్మల్లో మనకి అమ్మవారిని అర్చించి ఉన్నాం అనుకోండి, ఈ జన్మలో అమ్మవారి యొక్క మంత్రం జపించడానికి మన మనస్సు ఇష్టపడుతుంది అన్నమాట. ఇట్లా ఎవరో ఒకరిని ఇష్టదైవంగా నిర్ణయించుకొని ఇతర దేవతలందరినీ చక్కగా గౌరవంగా చూస్తూ ఉన్నట్లయితే ఇంకా ఈ కన్ఫ్యూజన్ తొలగిపోయి అనేక మంది దేవతలు ఉన్నారని ఇతరులు కూడా విమర్శిస్తూ ఉంటారు. అటువంటి వాటికి తావు లేకుండా మన ఆధ్యాత్మిక జీవనంలో మన ప్రయాణం ముందుకి కొనసాగుతూ ఉంటుందన్నమాట. ఈ విధంగా సాత్విక దేవతల్ని పూజించటం. అలాగే ద్విజ అంటే చక్కగా చదువుకున్నటువంటి లోక శ్రేయస్సును కోరేటటువంటి బ్రాహ్మణులు, ద్విజులు ఉంటారు. వారిని కూడా పూజించటం, గౌరవించటం. అలాగే దేవద్విజ గురు, ఆధ్యాత్మిక మార్గంలో గురువు గారికి మనం అత్యంత విలువనిస్తాం కాబట్టి వారు చెప్పినటువంటి విషయాలను చక్కగా ఆచరించడం, వారు చేసేటటువంటి దైవ కార్యక్రమాల్లో మన వంతు సహకారాన్ని అందిస్తూ ఆ గురువుగారిని అనుసరించి ఉండడం. అలాగే ప్రాజ్ఞ అంటే మరి లోకంలో అనేక మంది గొప్ప గొప్ప మహాత్ములు ఉంటారన్నమాట. వివిధ ప్రదేశాల్లో ఉంటూ ఉంటారు. మనం మన ప్రదేశం నుంచి వేరే ఏదైనా కొత్త ప్రదేశానికి ఏదైనా పని మీద వెళ్ళాం అనుకోండి, అక్కడ ఎవరైనా మహాత్ములు ఉన్నారని ఎవరైనా చెప్తే మన గురువు గారిని మనం మర్చిపోకుండా వారి దగ్గరికి వెళ్ళి ఏదైనా 4 మంచి మాటలు చెప్పించుకోవడంలో అది తప్పేం లేదన్నమాట. కాబట్టి ఈ విధంగా దేవతల్ని, ద్విజుల్ని, గురువుల్ని, ప్రాజ్ఞుల్ని పూజించడం. ఆ తర్వాత శౌచం అంటే శుభ్రత అన్నమాట. ఈ శౌచం అనేటువంటిది 2 రకాలుగా ఉంటుంది. బాహ్య శుభ్రత, ఆంతరంగిక శుభ్రత. బాహ్య శుభ్రత అంటే బయట ప్రతిరోజు మనం చక్కగా స్నానం చేయటం, ఉతికిన వస్త్రాలు ధరించటం, అలాగే మన ఇల్లు కానీ, మన పూజా మందిరం కానీ, మనం పనిచేసే ఆఫీస్ కానీ శుభ్రంగా ఉంచుకోవడం, ఇదంతా కూడా బాహ్య శుభ్రత కింద వస్తుందన్నమాట. ఇంకా ఆంతరంగిక శుభ్రత అంటే మన మనస్సులో ఏమైనా అధర్మ రూపాలైనటువంటి భావాలు ఉన్నట్లయితే వాటిని సత్యము, శాంతము, దయ, అహింస ఇటువంటి దైవ గుణాలను అలవర్చుకోవడం ద్వారా మన మనస్సును కూడా శుద్ధిగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయాలన్నమాట. దీన్ని ఆంతరంగిక శుభ్రత అంటారు. ఆ తర్వాత ఆర్జవం అంటే రుజుత్వం అన్నమాట. మనస, వాచ, కర్మన ఒకే పద్ధతిలో ఉండాలి. ఒక మనిషి ఉన్నాడు, ఆయనకి మనస్సులో ఒకసారి తిరుమల వెళ్ళి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకురావాలని సంకల్పం కలిగిందనుకోండి. ఆ కలిగినటువంటి సంకల్పాన్ని తన కుటుంబంలో ఉన్నటువంటి వారికి, అలాగే తన స్నేహితులకు చెప్తాడు.
ఆ చెప్పిన ప్రకారం మరి చక్కగా రైల్లోనో బస్సులోనో విమానంలోనో టికెట్ తీసుకొని లేకపోతే కారులోనో వెళ్ళి ఆ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించి ఆ చుట్టుపక్కల తిరుమల చుట్టుపక్కల ఉన్నటువంటి తీర్థాలన్నింటినీ దర్శించి మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చాడనుకోండి, అది మనసులో కలిగిన భావన, ఇతరులకు చెప్పింది, చేసింది 3 ఒకటే ఉన్నాయి కాబట్టి దీన్ని త్రికరణ శుద్ధి అంటారన్నమాట. ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించేవారు ఇట్లా త్రికరణ శుద్ధిగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఆ తర్వాత బ్రహ్మచర్యం. బ్రహ్మచర్యం అంటే కొంతమంది ఆశ్రమానికి వెళ్ళిపోయి అక్కడ గురువులకి ఆశ్రమానికి సేవ చేస్తూ ఆ తర్వాత సన్యాసులుగా ఉండిపోతారు. దీన్ని నైష్టిక బ్రహ్మచర్యం అంటారనమాట. ఆ తర్వాత ప్రపంచంలో మరి 195% మంది గృహస్థాశ్రమంలో ఉంటారు కాబట్టి గృహస్థాశ్రమంలో ఉన్నప్పటికీ ధర్మబద్ధంగా వివాహం చేసుకుని ఒకరిద్దరు సంతానాన్ని కని వారికి చక్కగా విద్యాబుద్ధులు నేర్పించి వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దటం, అలాగే గృహస్థులుగా ఉన్నటువంటి వారు కొన్ని నియమాలను పాటిస్తూ ఉన్నట్లయితే వారు కూడా గొప్పవారై తరించిపోతారని చెప్తున్నారన్నమాట. చక్కగా దేవతలను పూజించడం, అలాగే ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రుల్ని, ఉపాధ్యాయుల్ని వారిని గౌరవించటం, అలాగే ఇంటికి ఎవరైనా అతిథి అభ్యాగతులు వచ్చినప్పుడు వారిని చక్కగా ఆదరించడం, అలాగే జీవులందు దయ కలిగి ఉండడం, అలాగే రామాయణం, భారతం, భాగవతం ఇటువంటి గ్రంథాలను చక్కగా అధ్యయనం చేసుకోవడం, ఇటువంటి పనులన్నీ చేయటం ద్వారా గృహస్థోపి విముచ్యతే అంటే గృహస్థులు కూడా సాధు మహాత్ములు ఎటువంటి స్థితిని పొందుతున్నారో అటువంటి స్థితినే పొందుతారని మరి పెద్దలు శాస్త్రం చెప్తున్నాయి. దీన్ని ఈ విధంగా జీవించినట్లయితే గృహస్థాశ్రమంలో ఉన్నప్పటికీ వారు కూడా తరించిపోతారనడంలో గృహస్థ బ్రహ్మచర్యం అంటారన్నమాట. కాబట్టి ఈ విధంగా నైష్టిక బ్రహ్మచర్యం, గృహస్థ బ్రహ్మచర్యం, ఇంకా మూడోది విదుర బ్రహ్మచర్యం అని ఉంటుంది. విదుర బ్రహ్మచర్యం అంటే ఒక భార్యాభర్తలు కొంచెం చిన్న వయసులో ఉండగానే ఎవరో ప్రమాదవశాత్తు ఏ యాక్సిడెంట్లోనో లేకపోతే ఎవరైనా కాలం చేశారనుకోండి, రెండో వారిక ఉండదలుచుకుంటే ఇంకా నాకు చాలు ఈ సాంసారిక జీవితం, నేను నా యొక్క శేష జీవితాన్ని దైవచింతనలో గడుపుతున్నానని ఉండగలిగే వాళ్ళు ఉండవచ్చు, లేదు మళ్ళీ ఒక వివాహం చేసుకొని కూడా ఉండవచ్చు అన్నమాట. దీన్ని విదుర బ్రహ్మచర్యం అని అంటారన్నమాట. కాబట్టి చక్కగా ఈ విధంగా బ్రహ్మచర్యాన్ని శీలించడం. ఆ తర్వాత అహింస పరమో ధర్మ అని మరి శాస్త్రాలు, గురువులు అందరూ కూడా చెప్తూ ఉన్నారు. మా మలయాళ స్వాముల వారు కూడా అహింసను గురించి బాగా బోధించారన్నమాట. మరి వారి గ్రంథాల్లో ఎక్కడ చూసినా కూడా అహింసను గురించి బాగా ఉంటుంది. అహింస అంటే నా హింస అహింస, ఇతర ప్రాణులకి మన ద్వారా మనస వాచ కర్మణ ఏది ఇబ్బంది కలగడం ఏదైతే ఉందో అదే అహింస అన్నమాట. కాబట్టి ప్రతి జీవరాశి కూడా సుఖంగా శాంతిగా ఉండాలనేటువంటి భావన ఉంటుంది. కాబట్టి అటువంటి వాటిని మనం ఖండించి వాటిని మాంసాన్ని తినడం ఇదంతా కూడా హింస కింద వస్తుందన్నమాట. కాబట్టి ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి వారు ఈ హింసా మార్గాన్ని వదిలి అహింసా మార్గాన్ని శీలించినట్లయితే మనసు చక్కగా ప్రశాంతంగా ఉంటుంది. ఇదంతా కూడా శారీరక తపస్సు అంటారన్నమాట. దేవతల్ని, ద్విజుల్ని, గురువుల్ని, ప్రాజ్ఞల్ని పూజించడం, శుచిగా శుభ్రంగా ఉండటం, త్రికరణ శుద్ధిగా ఉండడం, అలాగే బ్రహ్మచర్యాన్ని శీలించడం, అహింసను పాటించడం, ఇదంతా కూడా శారీరక తపస్సు అనబడుతుంది. देख रहा है विनोद? मुझे ये चाहिए सिद्धप्पा जी। ले लो। ठीक है, ले लेते हैं। किसी और में कोई आपत्ति? बहुत बढ़िया। सर ये सब कनेक्टेड है। क्या कनेक्शन है? निशाना लगाया तो शिकार पक्का। इस गद्दी की गरिमा इस पे बैठने वाले से होती है। हाय, दिस इज राणा दग्गुबाटी। दिल खुश कर दिया यार का। ఇక రెండవది వాచక తపస్సు అంటారు. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రీహితం చేయత్ స్వాధ్యాయ అభ్యసనం చేయవ వాంగ్మయం తప ఉచ్యతే.
అనుద్వేగకరం వాక్యం అంటే మనం ఇతరులతో మాట్లాడేటప్పుడు కఠినంగా పరుషంగా మాట్లాడకూడదు అన్నమాట. ఎందుకంటే వారి మనసు ఎంతో గాయమయ్యేది చాలా కాలం గుర్తుంటుంది, మరి బాధపడుతూ ఉంటారు. కాబట్టి మనం సాధ్యమైనంత వరకు ప్రియంగా మధురంగా మాట్లాడటానికి అభ్యాసం చేయాలి. ఇది కూడా ఒక తపస్సు అని భగవంతుడు మనకి చెప్తూ ఉన్నారు. ఆ తర్వాత సత్యం ప్రీహితం చేయొద్దు. సత్యం అనేటువంటిది ఎవరికైనా మనం చెప్పినప్పుడు కొంచెం కఠినంగానే, నిజం నిష్ఠూరంగా ఉంటుందని తెలుగులో ఒక సామెత కూడా ఉందన్నమాట. కొంచెం కఠినంగానే ఉంటుంది. అయినప్పటికీ ఆ సత్యాన్ని కూడా ప్రేమగా చెప్పడం అభ్యాసం చేసుకోమని, ఇది కూడా ఒక తపస్సేనని భగవంతుడు మనకి తెలియచేస్తూ ఉన్నాడు అన్నమాట. ఇది ఎలా అంటే దీనికి ఒక చిన్న ఉదాహరణ. ఒక సాధు మహాత్ముడు ఒక అడవిలో తపస్సు చేసుకుంటూ ఉన్నారు. ఆయన కుటీరం వేసుకొని తపస్సు చేసుకుంటూ ఒక్కొక్కసారి కుటీరంలో, ఒక్కొక్కసారి చక్కగా బయట ఉన్నటువంటి ఆ రాతి మీద కూర్చొని తపస్సు చేసుకుంటూ ఉండేవారు. ఒక రోజున ఒక వేటగాడు జంతువుల్ని వేటాడుతూ ఒక జంతువు మీద బాణం వదిలాడనమాట. అది దాని వీపులో గుచ్చుకుంది, కానీ అది చనిపోలేదు. ఆ బాణంతోనే పరిగెత్తుతూ ఆ సాధు మహాత్ముడు తపస్సు చేసుకుంటూ ఉండగా ఆయన ముందు నుంచే పరిగెత్తుకుని వెళ్ళిపోయిందనమాట. సరే, వెనకాల ఈ వేటగాడు పరిగెత్తుకుంటూ వచ్చి ఆ సాధు మహాత్ముని ఈ వీపులో బాణం గుచ్చుకున్నటువంటి జంతువు ఒకటి ఇటు వచ్చింది, అది ఎటు వెళ్ళింది అని అడుగుతారు. అప్పుడు స్వాములు వారు ఆలోచించారు, నేను పలానా దిక్కులో వెళ్ళిందని చెప్తే ఈయన వెళ్ళి అక్కడ ఇంకో బాణం వేసి దాన్ని చంపుతాడు. కాబట్టి మన మాటల వలన, మన ప్రవర్తన వలన ఇతర ప్రాణులకి ఇబ్బంది కలగకూడదు. కాబట్టి ఏం చేద్దామా అని ఒక్క క్షణం ఆలోచించి, అయ్యా చూసే కళ్ళు చెప్పలేవు, చెప్పే నోరు చూడలేదు అని చెప్పి నర్మగర్భంగా సమాధానం చెప్పాడనమాట. అప్పుడు ఆ వేటగాడు మరి ఈ స్వాములు వారు ఏదో అయోమయంలో ఉన్నారులే అని చెప్పి ఆయన ఇంకొక దిక్కులో వెళ్ళిపోయారు. ఈ విధంగా మనం సత్యం చెప్పినా కూడా ఇతరులకి కష్టం కలగకుండా ప్రియంగా చెప్పడం అభ్యాసం చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత స్వాధ్యాయం అంటే ఏంటంటే ఇంట్రాస్పెక్షన్ అంటారు. మనం పరిశీలించుకోవడం. మన జీవితంలో ఏమేమి మంచి పనులు చేసాం, చెడు పనులు చేసాం, మనం ఏ మార్గంలో నడవాలి, ఇప్పటి వరకు మన జీవితం ఎలా జరిగింది. అప్పుడప్పుడు సింహావలోకనం అంటారు. అప్పుడప్పుడు మనం వెనక్కి చూసుకుంటూ మన జీవితంలో జరిగినటువంటి సంఘటనలన్నీ గుర్తు చేసుకుంటూ జాగ్రత్తగా చెడును వదిలేస్తూ మంచి వైపు ప్రయాణం చేస్తూ సాధు మహాత్ములు అలాగే శాస్త్రాలు చెప్పినటువంటి విషయాల్ని జ్ఞాపకం చేసుకుంటూ మన జీవితాన్ని తీర్చిదిద్దుకోవడం ఏదైతే ఉందో అది స్వాధ్యాయం. అలాగే స్వాధ్యాయం అంటే మరి గురువుగారి దగ్గర తీసుకున్నటువంటి మంత్రాన్ని బాగా జపించటం, ఓంకారాది ప్రణవాది మంత్రాలను జపించటం, రామాయణం, భారతం, భాగవతం ఇత్యాది గ్రంథాలను బాగా చదవటం, వీటన్నిటి వలన ఏంటంటే మన వాక్కు పవిత్రమైపోతుంది అన్నమాట. ఇదంతా కూడా వాచక తపస్సు అని అంటారు. తర్వాత మూడవది మానసిక తపస్సు. మనప్రసాద సౌమ్యత్వం మౌనమాత్మ వినిగ్రహ భావ సంశుద్ధిరిచ్చేత తపో మానసముచ్యతే. మనప్రసాద సౌమ్యత్వం, మన జీవితంలో ఇలా శారీరక వాచక తపస్సులు ఇవన్నీ శీలించడం ద్వారా ఏంటంటే మన మనసు సాధ్యమంత వరకు నిరంతరం ప్రసన్నంగా, శాంతిగా, ఆనందంగా ఉండటం కలుగుతుందన్నమాట. కాబట్టి ఈ విధంగా మనస్సుని ప్రసన్నంగా ఉంచుకోవడానికి దీనికి గాను నిష్కామ కర్మ బాగా చేయాలి. భగవంతుని యందు నిర్మలమైనటువంటి భక్తిని అలవర్చుకోవాలి. నిష్కామ కర్మ అని అంటే మనం ఉద్యోగం చేస్తున్నా, వ్యవసాయం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, ఇంటి పని, వంట పని, ఏ పని చేస్తున్నా కూడా అది ఒక దైవ సేవలాగా భావించి చేస్తూ ఉన్నట్లయితే ఆ పని ఒక పూజలాగా మారుతుంది. అది వర్క్ ఈజ్ వర్షిప్ అని చెప్పారు. కాబట్టి ఆ భగవంతునితో మనం నిరంతర కనెక్షన్ పెట్టుకున్న వాళ్ళం అవుతాం అన్నమాట. ఎలా అంటే ఇప్పుడు ఇంట్లో పూజా మందిరంలో పూజ ఒక అరగంట, గంట సేపు చేసి మన పనుల మీద వెళ్తూ ఉంటాం అన్నమాట. ఆ పని చేసేటప్పుడు కూడా ఆ పనిని కూడా దైవ సేవగా భావించి చేస్తూ ఉన్నట్లయితే అది ఒక పూజలాగా మారి భగవంతునితో 24 గంటలు కనెక్షన్ పెట్టుకున్నటువంటి వాళ్ళం అవుతాం అన్నమాట. దీనివలన భగవంతుని అనుగ్రహం మనకి శీఘ్రంగా లభిస్తుంది. ఈ విధంగా నిష్కామ కర్మ వలన ఏదో ఒక పని చేస్తున్నాం కాబట్టి కొంత డబ్బులు వస్తాయి, జీవనం కొనసాగుతూ ఉంటుంది. అలాగే మనసులో జన్మాంతరాల్లో వచ్చినటువంటి పుణ్య పాప కర్మల యొక్క సంస్కారాలన్నీ కూడా ఈ నిష్కామ కర్మ చేయటం ద్వారా కూడా అవన్నీ నశించి మనస్సు శుద్ధి అవుతుంది అన్నమాట. ఇంకో మూడో ఉపయోగం ఏంటంటే ఈ మనిషి వాడు స్త్రీ అయినా పురుషుడైనా నన్ను తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి వీరిని ఉద్ధరించాలనేటువంటి అనుగ్రహం భగవంతుడికి కలుగుతుంది అన్నమాట. ఎప్పుడైతే భగవంతుడి యొక్క అనుగ్రహం మనకు కలిగిందో
ఆధ్యాత్మిక మార్గంలో వచ్చేటటువంటి విఘ్నాలన్నీ కూడా క్రమంగా తొలగుతాయి అన్నమాట. కాబట్టి ఈ విధంగా నిష్కామ కర్మ బాగా చేసుకోవాలి. భగవంతుని యందు అరమరికలు లేనటువంటి భక్తిని అలవర్చుకోవాలి. అలాగే సాత్విక ఆహారం తీసుకోవడం, సాధు మహాత్ములతో సత్సంగం ఏర్పాటు చేసుకోవడం, మంచి గ్రంథాలు చదువుకోవడం, ఇవన్నీ చేయటం వలన ఏంటంటే మనస్సు క్రమంగా పవిత్రమై ప్రశాంతంగా నెమ్మదిగా ఉండటం అలవాటు అవుతుందన్నమాట. అలాగే మౌనైన కలహం నాస్తి అంటారు. మరి కొంతమంది చూడండి, ఎంత అవసరమో అంతే మాట్లాడుతూ ఉంటారు, ఇతర విషయాల్లో జోక్యం చేసుకోవాలన్నమాట. అటువంటి వారిని చూసి వేరే వాళ్ళు కూడా పలానా వారు చాలా ఎంత అవసరం అంతే మాట్లాడతారండి, ఇతర విషయాల్లో జోక్యం చేసుకోవటం కానీ ఇతరులని కామెంట్ చేయటం కానీ చేయకుండా ఉంటారని చెప్పి వారిని గురించి సంతోషపడుతూ ఉంటారు. అలాగే ఇంకా కొంతమంది 15 రోజులకు ఒకసారి, నెలకు ఒకసారి మౌనాన్ని శీలిస్తూ ఉంటారు అన్నమాట. ఒకరోజు మౌనాన్ని పెట్టుకుంటారు. అయితే కొంతమంది మౌనం పెట్టుకున్న రోజులు కూడా పెన్ను పేపర్ దగ్గర పెట్టుకుని అవి ఇవి రాస్తూ అన్నీ చేస్తూ ఉంటారు. అలా కాకుండా మౌనంగా ఉన్నప్పుడు ఏకాంతంలో ఉండడానికి, అలాగే ఆ మౌనంగా ఉన్న రోజున ఉపవాసం కూడా ఉన్నట్లయితే ఇటు శరీరము అటు మనస్సు కూడా చక్కగా చాలా నెమ్మదిగా అయ్యేటటువంటి దానికి అవకాశం ఉంటుందన్నమాట. ఉపవాసం ఉండటం వల్ల ఏంటంటే శరీరంలో ఏమైనా అరగని పదార్థాలు ఏమైనా ఉంటే శరీరానికి ఆ రోజు విశ్రాంతి ఇవ్వటం వలన అటువంటి అన్నీ కూడా తొలగిపోయి శరీరం చక్కగా ఆరోగ్యంగా కాంతివంతంగా తయారవుతుందన్నమాట. అలాగే మనస్సుని మౌనంగా ఉండటం వలన కూడా మనస్సుని నియంత్రించడానికి మౌనం కూడా కొంత ఉపయోగపడుతుంది అన్నమాట. ఇది మామూలు. ఇంకా మౌనం అంటే, అసలు మౌనం అంటే మనస్సు లేకుండా ఉండేటటువంటి స్థితే నిజమైనటువంటి మౌనం అన్నమాట. ఇక అబ్సల్యూట్ సైలెన్స్, దానిలో ఇక ఎటువంటి అలజడులు లేకుండా ప్రశాంతంగా ఉంటుంది. ఉన్నది ఒకటే ఆత్మవస్తువు అనేటువంటి విషయం, తానే ఆత్మస్వరూపుడైన ఉన్నాడు అనేటువంటి విషయం అవగాహనలోకి వస్తుందన్నమాట. ఈ విధంగా మౌనాన్ని శీలించటం, అలాగే శరీరాన్ని, ఇంద్రియాలని వశంలో ఉంచుకోవడం, ఇవన్నీ చేయటం వలన ఏంటంటే మంచి భావాలు కలుగుతూ ఉంటాయి. భావ సంశుద్ధి అంటే మనము బాగుండాలి, లోకంలో అందరూ శ్రేయస్సుగా సుఖంగా శాంతిగా ఉండాలని కోరుకోవాలన్నమాట. ఈ విధంగా లోకంలో అందరూ ఉండాలని మరి భావించడంలో మనకి ₹1 న్యాయపైసా ఖర్చు లేదు. దీనివలన ఏంటంటే విశాలమైనటువంటి భావం కలిగి ఉండటం వలన భగవంతుని అనుగ్రహం కూడా లభిస్తుందన్నమాట. ఈ విధంగా మనస్సుని ప్రసాదంగా సౌమ్యంగా ఉంచుకోవడం, మౌనాన్ని శీలించడం, శరీరాన్ని, ఇంద్రియాలని కంట్రోల్లో ఉంచుకోవడం, మంచి భావాలు కలిగి ఉండడం, ఇదంతా కూడా మానసిక తపస్సు అని పిలువబడుతుంది అన్నమాట. ఈ శారీరక, వాచక, మానసిక తపస్సుల ద్వారా, శారీరక తపస్సు ద్వారా శరీరం సిద్ధిని పొందుతుందంటే ఆధ్యాత్మిక సాధనకు అనుగుణంగా తయారవుతుంది అన్నమాట. ఈ విధంగా శారీరక తపస్సు వలన శారీరక శుద్ధి, శారీరక సిద్ధి కూడా కలుగుతుంది అన్నమాట. సిద్ధి కలగడం అంటే శరీరం ఆధ్యాత్మిక సాధనలకు అనుగుణంగా తయారవుతుంది. అలాగే వాక్ తపస్సు వలన వాక్ శుద్ధి, వాక్ సిద్ధి కూడా కలుగుతుంది అన్నమాట. వాక్ సిద్ధి అంటే ఏంటంటే అటువంటి మహాత్ముని ఈ వాక్ తపస్సుని 12 సంవత్సరాలు శీలించడం ద్వారా వారికి వాక్ సిద్ధి కలిగి వారు ఏది చెప్తే అది జరుగుతుందని మలయాళ స్వాముల వారు వారి యొక్క గ్రంథాల్లో తెలియజేసి ఉన్నారు. అలాగే మానసిక తపస్సు ద్వారా మనశ్శుద్ధి కలుగుతుంది, మనశ్సిద్ధి కూడా కలుగుతుంది అన్నమాట. మనశ్సిద్ధి కలిగినటువంటి వారు ఏ సంకల్పం చేస్తారో అది తప్పకుండా సిద్ధిస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి మలయాళ స్వాముల వారు ఈ 3 శీలించి వారు సిద్ధులయ్యారు. కాబట్టి వారు మనసులో సంకల్పించినటువంటి శ్రీ వ్యాసాశ్రమం మరి దినదినాభివృద్ధిగా జరుగుతూ ఇంకా భవిష్యత్తులో అనేక మందికి ఆత్మజ్ఞానాన్ని అందించి మరి ఇంకా కూడా అభివృద్ధి అవుతుందని భావిస్తున్నాము. ఈ విధంగా మనుషులు పవిత్రులు అవడానికి శారీరక 3 రకాలు, యజ్ఞము, దానము, తపస్సు. మరి తపస్సులో శారీరక, వాచక, మానసిక తపస్సులు చేసుకొని ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క జీవితాన్ని ధన్యం చేసుకోవడానికి, పవిత్రం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఈ విధంగా మానవ జన్మ లభించినందుకు ఈ విధంగా జీవితాన్ని పవిత్రం చేసుకొని ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయాలన్నమాట. ఆత్మజ్ఞానం లభించిందంటే శాశ్వతమైనటువంటి సుఖము, శాంతి, ఆనందము లభిస్తాయి అన్నమాట. సరే స్వామి, మీరు ఇవన్నీ చెప్తున్నారు, ఇవన్నీ చేస్తూ కూర్చుంటే మా జీవనం ఎలా జరగాలని మీకు సందేహం రావచ్చు. మరి మనం ఇందాక చెప్పుకున్నట్లుగా మనం ఉద్యోగం చేస్తున్నా, వ్యవసాయం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా అది దైవ సేవగా భావించి చేస్తూ ఉన్నట్లయితే మన పనిని వదలాల్సిన అవసరం లేదు. మనకి ఇటు పుణ్యము, పురుషార్థము 2 కలుగుతాయి అన్నమాట.
క్రమక్రమంగా ఈ విధంగా చేయటం వలన ఏంటంటే మనస్సు శుద్ధి అయి ఇంకా అప్పుడు పూర్తిగా మరి చక్కగా జపధ్యానాదులు కుదరటం ఇవన్నీ కూడా జరుగుతూ ఇంకా ఇంకా క్రమంగా ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకొని గొప్పవాళ్ళై తరించిపోతారనమాట. అటువంటి భక్తిని శక్తిని ఆ సద్గురు పరమాత్మ, ఆ గీతాచార్యులైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ మనందరికీ ప్రసాదించి మనందరినీ తరింపజేయుదురుగాక. గురూజీ, ఈ సంవత్సరం జరిగే శతాబ్ది ఉత్సవాల గురించి చెప్పండి. మా ఆశ్రమం స్థాపించి 1926లో స్థాపించారు కాబట్టి ఆశ్రమం స్థాపించిన 25 సంవత్సరాలకి అంటే 1951 సంవత్సరంలో వ్యాసాశ్రమానికి రజ్జితోత్సవాలని జరిగినాయి అన్నమాట. సిల్వర్ జూబ్లీ ఫంక్షన్స్ అంటారు. అలాగే ఆశ్రమం స్థాపించిన 50 సంవత్సరాలుగా అంటే 1976 సంవత్సరంలో వ్యాసాశ్రమానికి స్వర్ణోత్సవాలు జరిగాయి. స్వర్ణోత్సవాలు అంటే గోల్డెన్ జూబ్లీ ఫంక్షన్స్ అంటారన్నమాట. అలాగే వ్యాసాశ్రమం స్థాపించిన 75 సంవత్సరాలకి 2001 సంవత్సరంలో వజ్రోత్సవాలని జరిగినాయి. ప్లాటినం జూబ్లీ ఫంక్షన్స్ అంటారు. అలాగే ఈ 3 కార్యక్రమాల్లో కూడా అనేక ప్రాంతాల నుంచి సాధు మహాత్ముల్ని పిలిపించడం, వారి యొక్క సందేశాలను ప్రజలకు అందించడం, అలాగే వచ్చినటువంటి వారందరికీ కూడా వసతి భోజనాలు ఏర్పాటు చేయటం, ఈ విధంగా విశేషమైన కార్యక్రమాలు జరుపుకోవడం జరిగిందనమాట. ఇప్పుడు ఆశ్రమం స్థాపించి 1926 నుంచి ఇప్పుడు 2026 వరకు 100 సంవత్సరాలు అవుతున్న కారణంగా ఆశ్రమం యొక్క శతాబ్ది ఉత్సవాలని మే నెలలో 2వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు 7 రోజుల పాటు ఘనంగా జరపాలని నిర్ణయించడం అయింది. మే నెల 1వ తారీఖున వైశాఖ పూర్ణిమ చాలా మంచి రోజు అని చెప్పి ఆ రోజు శ్రీకారం చుట్టి ఆ తర్వాత 2వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు కూడా మరి విశేష కార్యక్రమాలు ఉంటాయి. ఈ కార్యక్రమంలో అటు దక్షిణ భారతదేశం ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ ఈ రాష్ట్రాలు, అలాగే ఉత్తర భారతదేశంలోని అనేక రాష్ట్రాలు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, బీహార్, రాజస్థాన్, ఢిల్లీ, అలాగే గుజరాత్, అలాగే ఇంకా అస్సాం, ఇంకా అనేక ప్రాంతాలు ఉత్తరాఖండ్, జార్ఖండ్ మొదలుగా అనేక ప్రాంతాల నుండి జమ్మూ కాశ్మీర్ అనేక ప్రాంతాల నుండి ముఖ్యమైనటువంటి సాధు మహాత్ములు, మండలేశ్వర్లు, మహామండలేశ్వర్లు, సంతులు, సాధువులు మొదలగు వారందరినీ కూడా పిలిచి అఖిల భారత లెవెల్లో ఒక సాధు సమ్మేళనం ఏర్పాటు చేసి మన సనాతన ధర్మం గురించి మరొకసారి ప్రజలందరికీ కూడా అందుబాటులోకి తీసుకురావాలని, అటు ఆశ్రమం యొక్క కీర్తి వ్యాపించాలని ఇంకా అలాగే భారతదేశంలో ఉన్నటువంటి సాధువులందరినీ ఒక చోట పిలవటం అంటే అది భారతదేశం యొక్క ఐక్యతను కూడా చాటుతుందన్నమాట. కాబట్టి ఆ కార్యక్రమానికి తగిన ఏర్పాట్లు చేసుకుంటూ అనేక మంది సాధు మహాత్ములను ఆహ్వానించడం జరిగింది. వారికి ఫ్లైట్ టికెట్లు అవన్నీ బుక్ చేయటం, తగిన ఏర్పాట్లన్నీ కూడా చేసుకుంటూ ఉన్నాం అన్నమాట. కాబట్టి ఈ కార్యక్రమంలో మరి అనేక మంది సాధు మహాత్ములు, మాతాజీలు పాల్గొని వారి దివ్యమైనటువంటి సందేశాలని అందిస్తారు. కాబట్టి 50 మంది భక్తులందరూ కూడా ఆ దివ్య సందేశాలను మరి మన ఆర్వీఆర్ చౌదరి గారు ఈ ఛానల్ ద్వారా కూడా లైవ్ ప్రసారం చేస్తారు. అలాగే అక్కడికి ప్రత్యక్షంగా వచ్చి కూడా అనేక మంది భక్తులు కార్యక్రమాల్లో పాల్గొని మీ యొక్క జీవితాలను ధన్యం చేసుకున్నట్టు ఈశ్వరానుగ్రహానికి, గురు కృపకి పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. ఈ శతాబ్ది ఉత్సవాల్లో మరి వచ్చే దూర ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి వారికి చక్కగా వసతులు, భోజనం అన్నీ కూడా ఏర్పాటు చేయటం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా కార్యక్రమాల్లో పాల్గొనవలసిందిగా అందరినీ ఆహ్వానిస్తున్నాం. గురూజీ, ఇంత చక్కటి విషయాలను ఈరోజు మా అందరితో పంచుకున్నందుకు ధన్యవాదాలు. చాలా సంతోషం అమ్మ. అలాగే మన ఆర్వీఆర్ చౌదరి గారు ఈ యొక్క ఛానల్ ద్వారా మరి దీనిలో కూడా భక్తి విభాగాన్ని కూడా ప్రారంభించి ఈ విధంగా ఆధ్యాత్మిక విషయాలని, పుణ్యక్షేత్రాలకు సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా ప్రసారం చేస్తూ ప్రజలందరికీ కూడా ఇంట్లో కూర్చుని వారు చక్కగా అన్ని విషయాలు తెలుసుకునేటటువంటి సౌకర్యాన్ని ఏర్పాటు చేసి మరి వేలాది మందికి ఎంతో సహాయం చేస్తున్నారు, లక్షలాది మందికి ఎంతో ఉపయోగాన్ని కలిగిస్తూ ఉన్నారు. అలాగే మా వ్యాసాశ్రమానికి సంబంధించినటువంటి ఏ విశేష కార్యక్రమాలు ఉన్నా కూడా వారు లైవ్ క్యాస్ట్ ద్వారా వాటిని ప్రసారం చేసి ప్రజలందరికీ కూడా చూసేటటువంటి అవకాశాన్ని కలిగిస్తున్నారు. వారికి శ్రీ వ్యాసాశ్రమం తరపున శ్రీ ఆర్వీఆర్ చౌదరి గారికి, వారి కుటుంబస్తులకి, అలాగే వారి
ఛానల్ యొక్క స్టాఫ్ అందరికి కూడా మా ఆశ్రమం తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఓం తస్సత్. ఓం. చూశారు కదా గురువుగారి మాటల్లో చాలా విషయాలను అయితే మనం తెలుసుకోవడం జరిగింది. మరి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాలు మీరు కూడా తెలుసుకోవాలనుకుంటే మన ఆర్వీఆర్ టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం తస్సత్. ఓం. Honor Signatus, the biggest gated community in the heart of the city. Spacious 3, 3.5 and 4 BHK apartments at Kukatpalli, High-Tech City. 27.5 acres, 18 towers, G+25 floors, 1695 to 3815 square feet unit sizes. For more details, search for Honor Signatus.